చిత్తూరు జిల్లాలో ఏర్పాటైన ప్రైవేటు మద్యం దుకాణాల ప్రక్రియలో ఎన్నో ట్విస్టులు మరెన్నో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 5 ఏళ్ల తర్వాత మళ్లీ అవకాశం దక్కడంతో వ్యాపారుల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యక్తులు మహిళలకే లాటరీలో ఎక్కువగా షాపులు దక్కాయి. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో రికార్డు స్థాయిలో దరఖాస్తులొచ్చాయి. జిల్లాలో సిండికేట్ గేమ్ కూడా బాగానే నడిచిందని చెప్పాలి. ఏళ్ల తరబడి ప్రైవేట్ రంగంలో నడుస్తున్న మద్యం షాపులను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ మద్యం దుకాణాలుగా మార్చేసింది. ఈ 5 ఏళ్లు జగన్ సొంత జే బ్రాండ్ల నాసిరకం మద్యంతో అనేక మంది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. దానివల్ల ఎంతో మంది ప్రాణాలు బలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ రంగం మద్యం వ్యాపారానికి స్వస్తి పలికి ప్రైవేట్ పరంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. జగన్ ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఆబ్కారీ శాఖ నిర్వీర్యంగా మారింది. ఆ శాఖను 2గా విభజిస్తూ సెప్ పేరుతో మరో శాఖను ఏర్పాటు చేయడంతో ఎక్సైజ్ శాఖలో ఈ పరిస్థితి ఏర్పడింది. కూటమి అధికారంలోకి వస్తూనే సెప్ ను రద్దు చేసింది. ఎక్సైజ్ శాఖకు మళ్లీ పూర్వం ఉన్న అధికారాలు అమలయ్యే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఎక్సైజ్ శాఖలోని చాలా మంది సిబ్బంది సొంత గూటికి చేరే అవకాశం కలగడంతో ముఖ్యమంత్రి ఫోటోకు పాలాభిషేకాలు కూడా నిర్వహించారు. ఈ విధంగా ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల్లో నూతన ఉత్సాహం పునరుత్తేజం కలిగించినట్లయింది. దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించడంతో మద్యం వ్యాపారుల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. నాణ్యమైన మద్యం తక్కువ ధరకే లభించడంతో మందుబాబుల్లోనూ మరింత ఆనందం నెలకొన్నది. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో జరిగిన చిత్ర విచిత్ర విన్యాసాలు నిజానికి ఆసక్తిని ఆశ్చర్యాన్ని కలిగించాయి. చిత్తూరు జిల్లాలో మొత్తం 104 మద్యం దుకాణాలకు 2266 దరఖాస్తులొచ్చాయి. ఈ దరఖాస్తుల ద్వారా 45.32 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. జిల్లాలో మొత్తం 8 ఎక్సైజ్ స్టేషన్లు ఉండగా అందులో అత్యధికంగా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ఎక్సైజ్ స్టేషన్లోని 10 షాపులకు గాను మొత్తం 321 దరఖాస్తులు రావడం రికార్డు సృష్టించింది. అయితే తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లోని దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లాలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని తమిళనాడు బార్డర్లోని పాలసముద్రం మండలం బలిజ కండ్రిగ దుకాణానికి అత్యధికంగా 82 దరఖాస్తులు రావడం మరో విశేషం. దరఖాస్తుల విషయంలో చంద్రబాబు సీరియస్ కావడంతో చాలా వరకు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అజమాయిషీ తగ్గింది. చాలా వరకు స్వేచ్ఛగా దరఖాస్తులు దాఖలు కాగా కొన్ని చోట్ల మాత్రం బెదిరింపుల పర్వం, బూతు పురాణం కొనసాగినట్లు చెబుతున్నారు. మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి చాలా మంది వ్యాపారులు ఈసారి మహిళల పేర్ల మీద దరఖాస్తులు చేయించారు. మహిళలంటే మహాలక్ష్మితో సమానమని భావించి వారు చేసిన ప్రయత్నం ఫలించింది. లాటరీలో చాలా మంది మహిళలకు మద్యం షాపులు దక్కాయి. కొందరికి 2 షాపులు వంతున రావడం అనేది మరో ఆశ్చర్యకర పరిణామం. చాలా మంది వ్యాపారులు బృందాలుగా ఏర్పడి 10 నుంచి 20, 30 చొప్పున దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో చాలా మందికి దుకాణాలు దక్కకపోవడంతో నిరాశ చెందిన మాట వాస్తవం. చిత్తూరు, బంగారుపాళెం, నగిరి వంటి ప్రాంతాల్లో 3కి 2 దుకాణాలు దక్కడం, మరోవైపు లాటరీ కిక్కు తగలక తెలుగు తమ్ముళ్లు చాలా మంది డీలా పడ్డారు. ఈ పరిస్థితి ముఖ్యంగా నగిరి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. మద్యం వ్యాపారంలో అటు కూటమి నేతలు, ఇటు వైసీపీ నేతలు సిండికేట్లుగా కలిసి దరఖాస్తులు చేసుకున్నారు. అయితే 75% షాపులు కూటమి నేతలకు, 25% షాపులు వైసీపీ నేతలకు దక్కాయి. ఇలా దక్కిన షాపులు మళ్లీ ఎవరికి వారు ఎక్కడికక్కడ సిండికేట్లై ఆ షాపులను సర్దుబాటు చేసుకున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుచరుల అండదండలతో వైసీపీ నేతలకు సంబంధించిన షాపులను బలవంతంగా లాక్కునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
రికార్డు స్థాయిలో 82 దరఖాస్తులు పడ్డ పాలసముద్రం మండలంలోని బలిజ కండ్రిగ షాపు వాసునాయుడు అనే వ్యక్తికి లాటరీ తగిలింది. లాటరీ నిర్వహణలో ఉన్న జిల్లా కలెక్టర్ సైతం ఆ వ్యక్తి వైపు ఆసక్తిగా చూస్తూ నవ్వడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. చిత్తూరు జిల్లాలో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా మద్యం వ్యాపారం చేసేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇలా చేసుకున్న వారిలో 5-6 మందికి లాటరీలో షాపులు దక్కాయి. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని సోమల మండలంలో ఏకంగా 3 సాఫ్ట్వేర్ ఉద్యోగులకు షాపులు దక్కాయి. ఎంతో మంది మద్యం వ్యాపారంలో హేమాహేమీలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారికి దక్కని షాపులు కొత్తగా రంగంలోకి అడుగుపెట్టిన సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు మరికొందరికి దక్కడం విస్మయానికి గురి చేసింది. లాటరీలో 66 దుకాణాలు స్థానికులకు, 26 దుకాణాలు స్థానికేతరులకు దక్కాయి. టీడీపీ మద్దతుదారులు 77 దుకాణాలను దక్కించుకోగా 12 దుకాణాలు వైసీపీ మద్దతుదారులకు, 2 జనసేన మద్దతుదారులకు, 1 బీజేపీ మద్దతుదారులకు దక్కినట్లు సమాచారం. వైసీపీ మద్దతుదారులు దుకాణాలను దక్కించుకున్న చోట అధికార పార్టీ నాయకులతో ఒప్పందాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా 321 దరఖాస్తులు పడ్డాయి. ఇందులో అన్ని షాపులను టీడీపీ సానుభూతి పరులకు దక్కాయి. వైసీపీ వారు మాత్రం దరఖాస్తులు చేయలేదు. 4-5 బృందాలుగా సిండికేట్ అయి టీడీపీ నాయకులు అక్కడ భారీ సంఖ్యలో దరఖాస్తులను వేశారు. లాటరీలో మద్యం షాపులు కేటాయించాక తొలి రోజు జిల్లా వ్యాప్తంగా మొత్తం 47 మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. మిగిలిన దుకాణాల ఏర్పాటు కోసం అక్కడక్కడ భాగస్వాములు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టడం కారణంగానే ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఇటువంటి చోట్ల మద్యం దుకాణాల వ్యవహారం అటు పోలీస్ స్టేషన్లకు, ఇటు ఎక్సైజ్ శాఖ అధికారుల వద్దకు పంచాయతీలు చేరాయి. మున్ముందు మద్యం దుకాణాల వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి మరి.